వాళ్ళే దండలిచ్చారు. ఇదే జరిగింది. చాలా అమ్మమ్మ, అమ్మమ్మ, అసలు ఏం జరిగిందంటే నిజం అమ్మమ్మ, ప్రామిస్. సీ దిస్ బుక్. దిస్ ఇస్ రుక్మిణి కళ్యాణం బుక్. గుళ్ళో పంతులు గారు ఇచ్చారు. ఈ దండలు కూడా ఆయనే ఇచ్చారు. సాక్ష్యాలు అవసరం లేదు. క్షేమంగా వచ్చారు అంతే చాలు. అమ్మమ్మ, అమ్మమ్మ, రుక్మిణి కళ్యాణం చాలా బాగా జరిగింది. రుక్మిణి శ్రీకృష్ణుడు లవ్ స్టోరీ. ఇట్ వాస్ సో నైస్ అమ్మమ్మ. లవ్ అంటే ఏంటో అనుకునేదాన్ని, బట్ వాళ్ళ లవ్ స్టోరీ విన్నాక లవ్ చాలా గొప్పది, లవ్ ఇస్ బ్యూటిఫుల్ అని తెలిసింది. అమ్మమ్మ, కెన్ ఐ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ ప్లీజ్? రుక్మిణి బ్రదర్ రుక్కి తన పెళ్లి కృష్ణుడితో కాకుండా శిశుపాలుడితో చేయాలనుకుంటే కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడంట కదా అమ్మమ్మ. మా మామ్ మ్యారేజ్ కూడా అలానే కదా అయ్యింది. దేవుడే అలా చేసినప్పుడు మా మామ్ చేసింది తప్పల్లా అవుతుంది అమ్మమ్మ. ఎప్పుడైనా ఒకసారి మామ్ని ఫర్గివ్ చేయాలని అనిపించలేదా అమ్మమ్మ? ప్లీజ్ ఫర్గివ్ మై మామ్ అమ్మమ్మ. నా ఏం కూడా అదే. నీ కూతురు కళ్యాణి కన్న కూతురుగా, నీ మనవరాలుగా నన్ను గుర్తించాలి. నీ మనసులో నాకు స్థానం ఇవ్వాలి. అప్పటి వరకు ఈ ఇల్లు వదిలి వెళ్ళనమ్మమ్మ. చూసారా, మా అమ్మమ్మ నన్నేమీ అనలేదు. మీకు మాత్రం ఎన్ని డౌట్స్ వచ్చాయి, మా అమ్మమ్మకి మాత్రం ఏ డౌట్స్ రాలేదు. ఏమంటావు సూర్య? పెళ్లి చేసేసుకుందామంటావా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.